వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ప్రధానంగా శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు, అపారమైనటువంటి శివానుగ్రహాన్ని అందించే అద్భుతమైన రోజు గత నెలలో జూలై 13వ తారీఖు రోజున గురించి చెప్పడం జరిగింది. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందారు. అంతటి రోజు అని చెప్పలేను, కానీ అంతటి రోజుతో కొద్దిగా తక్కువైనటువంటి ప్రభావం కలిగినటువంటి రోజు అతి త్వరలో మనకు రాబోతుంది. అదే ఆగస్టు 10వ తారీఖు రోజున ఏర్పడేటువంటి గొప్ప యోగం. ఇది సాధారణంగా మనకు కనిపించదు, లభించదు కూడా. ఎందుకనంటే సోమవారము, ఆర్ద్ర నక్షత్రము, త్రయోదశి తిథి కలిసి ఉన్నటువంటి అద్భుతమైన రోజు. కాబట్టి మీరు ఏ సమస్యలతో ఉన్నప్పటికీ కూడా, మీ పిల్లల వివాహం కావట్లేదు, ఉద్యోగ సమస్యలతో ఎదుర్కొంటున్నారు, అలాగే దాంపత్య సమస్యలు, సంతానపరమైన సమస్యలు, ఒకటా రెండా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆ శివానుగ్రహం ఉంటే, ఆ శివుడు అనుగ్రహిస్తే తప్ప మనకు సమస్యలు తొలగవు అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఆగస్టు 10వ తారీఖు రోజున ఏర్పడే అద్భుతమైనటువంటి యోగాన్నిచ్చే అలభ్య పుణ్యతిథి ఈ యొక్క ఆగస్టు 10వ తారీఖు సోమవారము, ఆర్ద్ర నక్షత్రము, త్రయోదశి తిథితో కూడుకున్నటువంటి సమయములో ఆ పరమేశ్వరుణ్ణి మీరు అర్చించారా? ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల శ్రావణ మాసం లోపల మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఇక ఆలస్యం చేయకుండా ఆ రోజు ఏం చెయ్యాలో విధి విధానాలు మీకు తెలియచేస్తాను. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఆగస్టు 12వ తారీఖు రోజున ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మన భారతదేశంలో కనిపించదు, కానీ ఎటువంటి ఆచారాల నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. కానీ దీని ప్రభావము ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి సమస్యలు ఉంటాయి. సమస్యలంటే భయపడాల్సిన పని లేదు. 50 రూపాయలు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అవుతుంది. చిన్న దెబ్బ తగిలే చోట కొద్దిగా పెద్ద దెబ్బ, కొద్దిగా నష్టమయ్యే చోట ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్నపాటి ఇబ్బందిని కూడా మనం ఎందుకు పడాలి? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో ఆగస్టు 12వ తారీఖు రోజున కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ చెప్పిన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలతో పాటుగా కాలసర్పదోషము, కుజదోషము, రాహుకేతు దోషాల నివారణకి, వివాహ దోషాలు, దాంపత్యపరమైన దోషాలు, సంతానపరమైన దోషాల నివారణకి, సొంత ఇంటికల నెరవేర్చుకోవాలనే కోరిక కోసమై, అలాగే ధనప్రాప్తి కోసమే విశేష పూజ, హోమాది కార్యక్రమాలతో పాటుగా ప్రస్తుతం శని వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కావున శనిదోష నివారణకి కూడా పూజ, హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆగస్టు 12వ తారీఖు రోజున రాత్రి 8 గంటల లోపల కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో జరిగే గ్రహణ దోష నివారణ పూజల హోమాల్లో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 8:24 తర్వాత త్రయోదశి తిథి వస్తుంది, సోమవారం రోజు. ఇక మధ్యాహ్నం 12:26 వరకు మాత్రమే ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది. త్రయోదశి, ఆరుద్ర, సోమవారం, స్పర్శ ఈ 3 కలిసినటువంటి సమయం 8:21 నుంచి 12:26 వరకు. ఈ మధ్యకాలంలో శివాలయానికి చేరుకొని చక్కగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, తదనంతరం విఘ్నేశ్వరునికి అర్చన, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నందీశ్వరుని దగ్గరికి వచ్చి నందీశ్వరునికి ఒకసారి నమస్కారం చేసుకొని, నా తరపున నందీశ్వర, నీ తండ్రి అయినటువంటి శివయ్యకి నా సంకల్పాన్ని చేరవై నన్ను కృతార్థుని చెయ్యి, నన్ను అనుగ్రహించమని చెప్పు అని నందీశ్వరుని చెవిలో చెప్పి, తదనంతరం శివాలయంలో అవకాశం ఇస్తే గర్భాలయంలో లేదా బాహ్యాలయంలో బయట కూడా శివలింగం ఏర్పాటు చేస్తున్నారు. పంచామృతాలతో అభిషేకము జరిపించిన తరువాత విభూతి కలిపిన నీటితో ఈశ్వరునికి అభిషేకము జరిపించి, నల్ల కలువ పుష్పాలు, నీలి చామంతి, శంకు పుష్పాలు, గన్నేరు పుష్పాలు, తెల్ల జిల్లేడు పుష్పాలు, గరికతో, ఎర్ర జిల్లేడు పుష్పాలతో విశేషముగా ఆ స్వామికి అర్చన జరిపించడం.
దీంతో పాటుగా ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి అభిషేకం చేసే సమయంలోనే ముందుగా వండి వార్చినటువంటి చల్లార్చినటువంటి అన్నముతో ఈశ్వరునికి అభిషేకం జరిపించి చక్కగా ఈ చెప్పిన ద్రవ్యాలతో అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆ పరమేశ్వరుడు సంతుష్టి చెంది మీ యొక్క సంకల్పం అచిరకాలంలోనే నెరవేర్చే విధంగా మీతో సహాయకారిగా ఉంటాడు, మీ పక్కనే ఉంటాడు, మీ చెంతనే ఉంటాడు. తదనంతరం ఆఖరిగా ఆ పరమేశ్వరుణ్ణి దర్శించి 2 చేతులు అంజలి ఘటించి, శివయ్య నీ వల్లనే ఇప్పటి వరకు నేను నిలబడగలిగాను, నాకు ఇప్పుడు సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి బయటపడేసి నన్ను కృతార్థుడిని చేసే బాధ్యత నీదేనయ్యా అని ఆ పరమేశ్వరుని భక్తిగా అంజలి ఘటించి నమస్కారం చేసుకొని ప్రార్థించండి. తప్పకుండా ఆ పరమేశ్వరుడు మీ మొర ఆలకిస్తాడు. తదనంతరం అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. అవకాశం ఉంటే ఆ శివాలయంలో పసుపు, కుంకుమ, విభూతి, హారతి కర్పూరం దానం చేయండి. ఇంకా ఒక గొప్ప రహస్యం చెబుతాను. మీ యొక్క సంకల్పం అచిరకాలంలో నెరవేరాలనే ఉద్దేశంతో ఆ స్వామికి 1/4 కిలో పచ్చకర్పూరముతో ఆ స్వామికి దగ్గర జ్యోతి వెలిగించండి. తప్పకుండా ఆ పరమేశ్వరుడు సంతృష్టి పడతాడు. హారతి కర్పూరం కాదండి, పచ్చకర్పూరం. తప్పకుండా మీ సంకల్పం అచిరకాలంలోనే నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో 12వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో కూడా అవకాశం ఉంటే మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఆనందంగా జీవిస్తారు. మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా మీ తరపున ఆ పరమేశ్వరుని కూడా నేను ప్రార్థిస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.